వాయిస్ స్టూడియోకి నమస్కారం. తెలంగాణ చరిత్రలో కాదు యావత్ భారతదేశ చరిత్రలో పుంజాల శివశంకర్ గారు చాలా గొప్ప వ్యక్తి. అతి సాధారణ స్థాయి నుండి అత్యంత గొప్ప స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి పుంజాల శివశంకర్ గారు. తను జన్మించి 90 సంవత్సరాలు అవుతుంది, తను మరణించి 9 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటికి కూడా పుంజాల శివశంకర్ గారి యొక్క కృషిని, గొప్పతనాన్ని, త్యాగాన్ని, మహనీయత్వాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం. నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా పుంజాల శివశంకర్ గారి గొప్పతనాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న బీసీ మేధావులు కానీ, బీసీ సంఘాలు కానీ ఎవరు కూడా గుర్తించబడటం లేదు. ఎందుకోసమంటే ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తిస్తే ఇవన్నీ పాటించాలి. అవి పాటించే దమ్ము, అవి పాటించే సామర్థ్యం, అవి పాటించే విలువలు నేటి నాయకుల దగ్గర లేవు. ఏ రోజుకో రోజు భజన చేసుకుంటూ ఆధిపత్య వర్గాల మోచేతులు నీళ్లు తాక్కుంటూ అక్కడికక్కడికి పదవుల కోసం, అవకాశాల కోసం వెంపర్లాడే నేటి బీసీ నాయకులు నేటి వ్యవస్థలో అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తిస్తే అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను కొనసాగించాలి. కాబట్టి అవి కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా తూతూ మంత్రంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నిజమైన పుంజాల శివశంకర్ గారి వాదము, నిజమైన పుంజాల శివశంకర్ గారి సిద్ధాంతము, నిజమైన పుంజాల శివశంకర్ గారి విలువలను కొనసాగించే వారసులు ఇప్పటికీ లేకపోవడం బాధాకరం. నిజంగా చెప్పాలంటే 60 ఏళ్ల బీసీ చరిత్రలో ఇంత గొప్ప త్యాగజీవి, ఇంత గొప్ప మౌనత జీవి యొక్క జయంతి ఎందుకు జరుపుకోలేకపోయినా ఒకసారి ఆలోచించండి. 60 ఏళ్ల బీసీ ఉద్యమాలలో, 60 ఏళ్ల బీసీ నాయకులలో, 60 ఏళ్ళు జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాల్లో పుంజాల శివశంకర్ యొక్క ఆశయాలని మనం ఎందుకు గుర్తించలేకపోయామని ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారో ఆలోచించండి. ఎందుకోసమంటే ఇప్పుడున్న బీసీ నేతలకి, ఇప్పుడున్న బీసీ యొక్క సంఘాల నాయకులకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులకి సరైన అవకాశాలు దక్కక, సరైన పదవులు దక్కక, సరైన సామర్థ్యాలు లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో పుంజాల శివశంకర్ గారు తెర మీద తీసుకొచ్చి ఆయన పేరును వాడుకుంటూ తిరిగి ఆ స్థానాన్ని పొందడానికి, తిరిగి ఒక అవకాశాలను పొందడానికి మాత్రమే ఆయన పేరును ఉపయోగిస్తున్నారు తప్ప నిజమైన పుంజాల శివశంకర్ వాదాన్ని ఎత్తుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిజంగా పుంజాల శివశంకర్ గారి వాదాన్ని ఎత్తుకుంటే ఈరోజు జరిగిన కార్యక్రమం ఇది నాంది పలుకుతూ ఇలా తెలంగాణ కాదు యావత్ భారతదేశం కూడా పుంజాల శివశంకర్ గారి గొప్పతనాన్ని శ్లాఘిస్తూ, కీర్తిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. చూడండి, రేపటి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతాయో లేదో మీరు ఆలోచించండి. రేపటి నుంచి ఈ యొక్క పుంజాల శివశంకర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతారో లేదో గమనించండి. ఇవన్నీ తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయా? నిజమైన బీసీ వాదంతో, నిజమైన పుంజాల శివశంకర్ యొక్క ఆలోచన విధానంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయనేది రేపటి నుంచి మన కార్యాచరణ చూస్తే అర్థమవుతున్నది. కానీ ఏదో ఒక రోజు మాలాంటి నిస్వార్థమైన, నిజాయితీయమైన పుంజాల శివశంకర్ గారి వారసులు తప్పకుండా ఈ యొక్క ఆశయాలని, ఈ యొక్క ఆలోచనలని తప్పకుండా జరుపుకుంటాం. మీరు చూడండి, ఇక్కడ వచ్చిన బీసీ సంఘాలు కావచ్చు, ఇక్కడ వచ్చిన నాయకులు కావచ్చు, ఇక్కడ వచ్చిన కుల సంఘాలు కావచ్చు, ఎవరు కూడా పుంజాల శివశంకర్ గారి జయంతిని ఇక్కడ వరకు పరిమితం చేశారు. కానీ మేము మునుకావు ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా రాష్ట్రంలో 33 జిల్లాల్లో మా ఉద్యోగ సంఘం ఈరోజు ఎవరు చెప్పకుండా మేము పిలిపించి 33 జిల్లాల్లో ఈరోజు పుంజాల శివశంకర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ జయంతి కార్యక్రమం కొనసాగించడం. ఇదొక్క సంఘమే రాష్ట్రం మొత్తం పనిచేస్తుందంటే ఆలోచించండి. ఎవరు పుంజాల శివశంకర్ గారి వారసులు ఉన్నారు, ఎవరు పుంజాల శివశంకర్ గారి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు, ఎవరు పుంజాల శివశంకర్ గారి ఆలోచనలు ముందుకు దూసుకుపోతున్నారు ఆలోచించండి. ఇవన్నీ పేరు కోసము, అవకాశాల కోసము, పబ్బం కోసము, లేకపోతే విధానాల కోసము, పదవుల కోసము, ఆధిపత్య వర్గాల మోసేతులు నిలదడం కోసం కాదు. ఇవి నిజంగా నిజాయితీగా పుంజాల శివశంకర్ గారి ఆలోచనల్ని కొనసాగించడానికి, పుంజాల శివశంకర్ గారి ఆశయాల్ని కొనసాగించడానికి మాకు మేముగా స్వతంత్రంగా ముందుకు వచ్చి కొనసాగిస్తున్నాం. తప్పకుండా అది మాతో సాధ్యమవుతుంది. రాబోయే కాలంలో మా ఉద్యోగ సంఘం పుంజాల శివశంకర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ యావత్ తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న బీసీలందరినీ సంఘటితపరుస్తూ, సమైక్యపరుస్తూ, వారి యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ దేశంలో గతంలో మనం చూపుకుంటాం, స్వాతంత్రం రాకముందు కొంతమంది గొప్ప వ్యక్తులు, బుద్ధుడు కావచ్చు, పులిగారు కావచ్చు, స్వాతంత్రం ఉద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు కావచ్చు, ఆ తర్వాత స్వాతంత్రం సిద్ధించి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతుంది, ఆ ఆశయాలు కొనసాగుతుంది. ఒకే ఒక్కరు, ఆ ఒక్క వ్యక్తి పుంజాల శివశంకర్. ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను కొన్ని తరాల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కొనసాగించినప్పుడు ఈ జాతికి విముక్తి, ఈ ఆశయ సాధనకి గొప్ప మార్గం లభిస్తుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాయిస్ స్టూడియో గారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.